ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా తమ్ముడు సాయికి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి ప్రామిస్ చేశాను, కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, చాలా రోజులైంది, యాక్చువల్లీ చాలా నెలలైంది వీడియోస్ చేసి. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అంటే ఇంట్లోనే మా నాన్నగారికి కొంచెం సీరియస్ అవ్వడం వల్ల, అలాగే దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. దాని తర్వాత మ్యారేజ్ కూడా అయ్యింది. సో దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. సో అవన్నీ చెప్పి వీడియోస్ అయితే ల్యాగ్ చేయదలుచుకోలేదు. సో ఫ్రెండ్స్, నేను మీకు అందించిన కంటెంట్ ఇక ముందు కూడా అలాగే అందిస్తాననేసి ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గానే ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ జాయిన్ అయ్యాను. షార్ట్ కూడా రిలీజ్ చేశాను ఈ వీడియో. కానీ ఇక పూర్తిగా కంప్లీట్గా అసలు ఆయిల్ ట్యాంకర్ అంటే ఏంటి, ఆయిల్ ట్యాంకర్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ మీకైతే ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. అలాగే ప్రస్తుతానికైతే నేను డ్రై డాక్లో ఉన్నానండి. అంటే షిప్ డ్రై డాక్లో ఉన్నది. అసలు డ్రై డాక్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలోనే కంప్లీట్గా చెప్దాం అనుకుంటున్నాను. చాలా లెంత్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైతే కొత్తగా షిప్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వీడియో ఒక హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా వరకు మీకు ఆయిల్ ట్యాంకర్ షిప్లోని ఏమేమి ఉంటాయో మీకు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను ఆయిల్ ట్యాంకర్ షిప్ ఎలాగుంటుంది, దాన్ని ఏమేమి ఉంటాయి లోపల, తర్వాత బయటన, తర్వాత ఈ బ్రిడ్జ్. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్రిడ్జ్లో ఉన్నాను. నేను కిందకైతే తీసుకుని వెళ్తాను. సో అది అయిన తర్వాత ఇంకా ప్రస్తుతం పోర్ట్లో ఉన్నాను కదండి. పోర్ట్లో డ్రై డాక్లోనే ఎలాగుంటుందో అది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. డ్రై డాక్ ఎలాగుంటుంది, ఆ షిప్ వాటర్ నుంచి ల్యాండ్కి తీసుకుని వచ్చి మొత్తం కంప్లీట్ పెయింటింగ్, తర్వాత రిపేర్స్ ఏమైనా ఉన్నాయి అవన్నీ చేస్తారు డ్రై డాక్లోని. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అసలు ఏంటి అనేది. ఫ్రెండ్స్, బ్రిడ్జ్లోనే మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఇలాగ ఉంటుందండి. బ్రిడ్జ్లో ఇదేమో కంప్లీట్గా ఇంజిన్ రూమ్ నుంచి అటాచ్ అయ్యి అయితే ఉంటుంది. దీన్ని గేర్ హ్యాండిల్ అంటారు. గేర్ హ్యాండిల్ తర్వాత కంప్లీట్గా ఈ స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఇది డైరెక్ట్ ఇంజిన్ రూమ్ కనెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదైతే మీరు చూసారు కదండి, ఇది స్టీరింగ్ వీల్ అండి. షిప్ మన పోర్ట్ సైడ్కి, స్టార్బోర్డ్ సైడ్కి కంప్లీట్గా ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మీరు చూడండి, ఇక్కడ ఇదైతే 360 degrees ఉంటుందండి షిప్ ఎలా టర్న్ చేయాలనే దానికి. అలాగే పక్కన ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఛానల్స్ అండి. మన డైరెక్ట్గా శాటిలైట్ కనెక్ట్ అయి ఉంటుంది ఇవన్నీని. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఇవన్నీ మానిటర్స్ అండి. ఈ మానిటర్ ఇప్పుడు పాత మానిటరు, ప్రస్తుతానికైతే ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు. ఈ 2 మానిటర్లు అయితే అటాచ్ చేశారు. ఈ పాత మానిటర్ అయితే ఏమైనా మీరు బయటన షిప్స్ ఏమైనా దగ్గరలో ఏమైనా షిప్స్ ఉంటే ఈ కంప్లీట్గా తెలుస్తుందండి. దీన్నే మనం రాడార్ అంటాము. రాడార్లోనే మొత్తం షిప్స్ ఏమైనా ఉన్నా సరే మీకు ఈజీగా తెలిసిపోతుంది. షిప్స్ కానీ లేకపోతే పెద్ద ప్లాట్ఫారమ్స్ కానీ, అదే రిగ్ ప్లాట్ఫారమ్స్ కానీ ఏమన్నా సరే ఈజీగా తెలిసిపోతుంది. ఇదైతే డిజిటల్ అండి. ప్రస్తుతానికైతే ఆన్ చేయలేదు, తర్వాత ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు వ్లాగ్ అయితే పెడతాను. ఇదైతే మా బ్రిడ్జ్ అండి ప్రస్తుతానికి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేమో కంట్రోల్ సెక్షన్, అంటే కమ్యూనికేషన్ సెంటర్ అండి. ఇది కమ్యూనికేషన్కి కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారుగా శాటిలైట్ ఫోన్స్. మీరు ఎప్పుడైనా చూసారండి శాటిలైట్ ఫోన్స్? ఇంతకుముందు ఒకటి ఉండేదండి, ఇరిడియం శాటిలైట్ ఫోను. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేశారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారనేది తెలియదండి. ఇక్కడ నుంచి మేమైతే కొరియా నుంచి తైవాన్ అయితే వచ్చాము. మీరు బయటకైతే చూపిస్తాను షిప్ ఎలాగుంటుందో. ప్రజెంట్ మేము డ్రై డాక్లో ఉన్నాము. మీరు చూస్తున్నారుగా, ఇది కౌషంగ్ సిటీ అండి, కౌషంగ్ సిటీ హార్బర్. చాలా బాగుంటుందండి కౌషంగ్ సిటీ హార్బర్. ప్రజెంట్ డ్రై డాక్లో ఉన్నా కదండి. ఇది మా షిప్ అండి, ఆయిల్ ట్యాంకర్ షిప్. ప్రస్తుతానికైతే ఎటువంటి వాయేజ్ అయితే వేయలేదు. కొరియా నుండి ఇక్కడ డైరెక్ట్గా తీసుకుని వచ్చి రిపేర్ సెక్షన్ అయితే పెట్టారు. రిపేర్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకొక 1 week 2 weeks ఉంటుందండి ఇక్కడ. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి వేరే దగ్గర మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఎందుకే పెయింటింగ్ మొత్తం అయిపోయింది. మీకు ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను తర్వాత. మీరు చూస్తున్నారుగా, ఇది ల్యాండ్ దగ్గరకు వచ్చి
కంప్లీట్గా నా రిపేర్ సెక్షన్కి వచ్చిందండి. మీరు పక్కన చూస్తున్నారుగా, ఈ పక్కన ఇదంతా ఈ షెడ్లు ఇవన్నీ మొత్తం అంతా ఒక డాక్యార్డ్ అండి. డాక్యార్డ్లో ఇప్పుడు మన వైజాగ్లో డాక్యార్డ్ ఎలా ఉంటుందో అలాగే డాక్యార్డ్స్ అండి ఇవన్నీ ప్రైవేటే. మీరు కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఇంకా క్లీన్గా ఉంటుంది ఈ కంట్రీ. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదేమో స్టార్బోర్డ్ సైడ్ వచ్చానండి. మీరు ఇప్పుడు కింద చూడండి ఎలా ఉన్నదో. మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇదంతా డాక్యార్డ్ అండి. ఇంతకుముందు అయితే మేము ఆ లోపలికి అయితే వెళ్ళాము, బట్ ఈసారి ఓన్లీ సీలో ఉండే రిపేర్ అంతా చేయిస్తున్నారు. చూడండి మొత్తం ఈ క్రెయిన్స్ ఉన్నాయి కదండి, చాలా పెద్ద క్రెయిన్స్. ఒక్కొక్క క్రెయిన్ 100 tons లిఫ్ట్ చేస్తుందండి. మేడ్ ఇన్ జపాన్. ఇదంతా మొత్తం ఈ ఏరియా అంతా డాక్యార్డ్స్ అండి. మొత్తం అంతా ఓన్లీ షిప్ రిపేర్కి, డ్రై డాక్కి మాత్రమే యూజ్ చేస్తారు. మేము ఎంట్రన్స్లో ఉన్నాము, ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ప్రజెంట్ మేమైతే ఇక్కడ ఉన్నాము. రేపు ఇక్కడ నుంచి చేంజ్ చేస్తారు మాది. మీరు చూసారుగా, అక్కడ ఒక పెద్ద షిప్ అయితే ఉన్నది ప్రజెంట్, కార్గో షిప్, అది బల్క్ క్యారియర్. అక్కడ బాయ్తోనైతే మాత్రం ఎటువంటి అంటే పోర్టుకి ఎటువంటి సంబంధం లేకుండా బాయ్తో మధ్యలోనే పెట్టారు. అక్కడ వాటర్ కూడా సప్లై చేస్తుంది చూడండి. పక్కన సప్లై బోట్ చిన్నదో కనబడుతుందా? కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ బల్క్ క్యారియర్ షిప్స్ అన్నీ కూడా ఎప్పుడైతే పోర్టుకి వెళ్తాయో చాలా చాలా వెయిటింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అంత త్వరగా అయితే డిశ్చార్జ్ అవ్వదు, లోడింగ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే నేను కిందకు తీసుకుని వెళ్తాను, అలాగే ఈ అటువైపు కూడా తీసుకుని వెళ్తాను ఎలాగుంటుందో మొత్తం అంతా. ఒకసారి షిప్ డ్రై డాక్ వచ్చిందంటే మినిమం 1 month అయితే ఉంటుందండి. అది డిపెండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది. మాకైతే పెయింటింగ్ తర్వాత మెయిన్ ఇంజిన్ వర్క్ అయితే అయ్యింది. సో ఫ్రెండ్స్, ఇంకా కింద డ్రై డాక్ నుంచి షిప్ ఎలాగుంటుందో అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే రూమ్స్ అండి, మా క్యాబిన్స్. ఇది నా క్యాబిన్ అండి. ఇది మనిషికి ఒక క్యాబిన్ ఇస్తారు. ఇది 3rd engineer క్యాబిన్. ప్రస్తుతం నేను ఇక్కడైతే ట్రాన్స్లేటర్గా ఇంకా 2nd engineerగా అయితే చేస్తున్నాను. మీరు చూడండి, మా షిప్ కూడా చాలా బాగుందండి. ఇంతకు ముందులో షిప్లో కాదు, ఇంతకు ముందు చేసిన షిప్ చాలా చిన్నది. సో ప్రతిసారి సేమ్ షిప్ అయితే ఉండదండి, ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటుంది. ఇది ఆఫీస్ రూమ్ అండి. మీరు చూస్తున్నారుగా, ఈ సెటప్ అయితే ఉంటుంది ఆఫీస్ రూమ్. ఇంకా మేము క్లీన్ చేయలేదు. ఇది మా గ్యాలీ, భోజనం చేయడానికి. మాకు ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది కంప్లీట్గా. ఇది కిచెన్ అండి. ఇక్కడ రైస్ అనేది ఓన్లీ రైస్ కుక్కర్తోనే చేస్తారు. ఇది మా కిచెన్. ఇది మీరు చూస్తున్నారుగా, ఇది ఎలక్ట్రికల్ స్టవ్ అండి. ఇది కంప్లీట్గా ఎలక్ట్రికల్తోనే రన్ అవుతుంటుంది. సో గ్యాస్ చేంజ్ అవ్వాల్సిన పని లేదు, ప్రతిసారి గ్యాస్ చేంజ్ చేయాల్సిన పని లేదు. ఎలా చూస్తూ ఉండండి. ఇది మైక్రోవేవ్. ప్రజెంట్ అయితే మా షిప్లోని చాలా చేంజెస్ అయితే చేశారండి. ఎందుకంటే ఎప్పుడైతే డ్రై డాక్ వచ్చామో ఆటోమేటిక్గా చేంజెస్ చేస్తారు, ఇంతకుముందు షిప్లో కాదు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఎలాగ యాడ్ చేశారో. ఒక బ్రిడ్జ్ లాగా చేశారండి. ఇది ఒక చిన్న టైప్ బ్రిడ్జ్ లాగానా. మీరు ఇప్పుడు కింద నుంచి చూస్తే ఎలాగ ఉంటుందండి. మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. అలాగే నేను అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాగుంటుందో అనేసి. కొంచెం లోతుగా ఉంటుందండి, భయంకరంగా ఉంటుంది. ప్రజెంట్ మా షిప్ కంప్లీట్గా పెయింటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా రేపు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. ఇంకా ఓన్లీ మెయిన్ ఇంజన్లోనే క్లచ్ ప్రాబ్లం ఒకటి ఉన్నదండి. ఆ క్లచ్ ప్రాబ్లం ఒకటే ఇంకా క్లియర్ అవ్వలేదు, అది కూడా చేసేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. చూడండి, ఇది మా షిప్ కంప్లీట్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నదో. చిన్న షిప్పే, కానీ ఇంతకుముందు పనిచేసిన షిప్ కన్నా కొంచెం పెద్ద షిప్. ఫెసిలిటీస్ బాగుండాలండి. మనం ఏ షిప్కి వెళ్ళినా సరే మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫెసిలిటీసు, తర్వాత మన శాలరీసు, ఫుడ్డు, ఇవి మనం మెయిన్గా చూసుకోవాలి.
ఇదంతా సిస్టమ్ అంతా ఇక్కడంతా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుందండి మోస్ట్ ఆఫ్. ఎందుకంటే ఇండియా కన్నా ఇవి కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీగా ఎక్కువగా యూస్ చేస్తారు, టెక్నాలజీ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి పనులు త్వరగా అవుతాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మొత్తం చేంజ్ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇండియాలో వర్క్ చేయలేదు. సో ఎవరైనా ఇండియాలో వర్క్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు కిందకైతే వచ్చేసామండి. మీరు చూస్తున్నారుగా, ఇదండి కింద నుండి ఒక షిప్ ఎలాగుంటుందో మీకు చూపిద్దామనేసి కిందకి తీసుకుని వచ్చానండి. ఇలాగ ఉంటుందండి. కిందన ప్రొఫెలర్ ఉంటుంది, పక్కన ఉన్నది రడ్డర్ ఉంటుంది. అదే పోర్ట్ సైడ్కి స్టార్బోర్డ్ సైడ్కి మనకి షిప్ని తీసుకుని అయితే వెళ్తుంది. షిప్ నేమ్ ఏమో సీ డ్రాగన్ అండి, మా షిప్ నేము మీరు చూస్తున్నారుగా. ఇక ముందు నుంచి ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. షిప్ ఫ్రంట్ సైడ్ నుంచి డ్రై డాక్కి వెళ్తే ఎలాగుంటుందో ఈ డ్రై డాక్ అయితే వచ్చింది ప్రజెంట్. చూసారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి షిప్. పెయింటింగ్ అంతా మొత్తం వేసేసి ఇదైతే డ్రై డాక్ పెట్టారు. మీరు చూస్తున్నారుగా, ఇది డ్రై డాక్ అండి. యాక్చువల్గా ఈ డ్రై డాక్ చాలా ఖర్చుతో కూడిన పని అండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక్కరోజు దాదాపు $1,000 అయితే స్పెండ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇంకొంచెం ముందుగా మీకు చూపిస్తాను ఎలాగుంటుందో. చూడండి, ఇక్కడంతా షిప్ బిల్డింగ్ చేస్తారు. షిప్ బిల్డింగ్ చేసుకుని కొత్త అయితే తయారు చేస్తారు షిప్స్ అయితే. ప్రజెంట్ ఇక్కడైతే ఖాళీగా ఉంది, ఎలాంటి షిప్స్ అయితే చేయడం లేదు. మాకు ఇంతకుముందు తీసుకెళ్ళిన దగ్గర అయితే మాత్రం షిప్ బిల్డింగ్ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు నేను అటువైపు చూపిస్తానండి ఎలాగుంటుందో, ఏమేమి ఉంటాయో కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఇంకా పోర్ట్ సైడ్ ఎలాగుంటుందో, డ్రై డాక్ అంటే మీకు ఒక అంచనా అయితే ఉంటుంది కదండి, అందుకే చూపిస్తున్నాను ఈ వీడియోలోనే. నార్మల్గా షిప్ ఎప్పుడైతే డ్రై డాక్ వస్తుందో ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే, ఈ షిప్కున్న కిందన చాలా డస్ట్ ఉంటుందండి. ఆ డస్ట్ అయితే ఫస్ట్ రిమూవ్ చేస్తారు. అది ఎలా రిమూవ్ చేస్తారంటే, ఒక వాటర్ జెట్స్ ఉంటాయి పైప్స్తోని, ఆ వాటర్ జెట్స్తోనే పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తారు. ఆ తర్వాత జింక్ ప్లేట్స్ ఉంటాయండి, షిప్కున్న జింక్ ప్లేట్స్. మీకు చూపిస్తాను షిప్కి జింక్ ప్లేట్స్ ఏముంటాయి అనేసి. అవంతా రిమూవ్ చేస్తారు. ఎందుకంటే ఆ జింక్ ప్లేట్స్ షిప్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. చిన్న జింక్ ప్లేట్స్ ఉంటాయి, బట్ అది చాలా హెల్ప్ చేస్తాయి. అది మీకు చూపిస్తాను ఎలాగుంటుందో జింక్ ప్లేట్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇక్కడ ఉన్న ఇవే జింక్ ప్లేట్స్ అంటే. ఇది చూడడానికి ఇంత చిన్న జింక్ ప్లేట్స్ మొత్తం షిప్నే కాపాడుతాయండి. అందుకే షిప్ మొత్తం అక్కడక్కడ జింక్ ప్లేట్స్ అయితే పెడతారు. మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ ఎందుకు పెడుతున్నారంటే, ఇది రడ్డర్ ఇంకా ప్రొఫెలర్ ఉంది కదండి, అందుకే ఇక్కడ ఎక్కువ పెట్టారు. ఇక మీరు చూస్తుండగానే ప్రతి ఒక్క దగ్గర జింక్ ప్లేట్స్ అయితే మీకు కనబడతాయి, కిందన పైనుంచి అయితే కనబడవు. సో మొత్తం అంతా ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడుకి కనబడవు. ప్రజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను జింక్ ప్లేట్స్ ఎలాగ ఉంటుంది అనేది. జింక్ ప్లేట్స్ రిమూవ్ చేసిన తర్వాత శాండ్ బ్లాస్టింగ్ చేస్తారండి. నార్మల్గా అయితే శాండ్ బ్లాస్టింగ్ చేస్తారు. ప్రజెంట్ ఎక్కడైతే శాండ్ బ్లాస్టింగ్ చేయలేదు, ఎందుకో తెలియదు. బట్ శాండ్ బ్లాస్టింగ్ కాకుండా మామూలుగా పెద్ద గ్రైండర్స్తోనే క్లీన్ అయితే చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడే ఉంటుందండి, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ప్రజెంట్ ఈ పైప్ లైన్స్ ఉంటాయి, దాంతో పెయింటింగ్ అయితే చేస్తారు. ఫస్ట్ 3 కోట్లు అయితే వేస్తారు. ఆ 3 కోట్లు వేసిన తర్వాత కంప్లీట్ ఫైనల్గా ఆ కలర్ అయితే మీకు పడుతుంది. ఇది చూస్తున్నారుగా పెద్దది. ఇక్కడ నుంచి మాకు కరెంట్ అయితే వస్తుందండి 440. మా షిప్కి అయితే 440. నార్మల్గా షిప్స్ ఏవైనా అయితే 440 కరెంట్ అయితే ఇస్తారు. షోర్ నుంచి కరెంటు ఇక్కడ నుంచి లాక్కుంటాం మేము షిప్కి. ఎందుకంటే డ్రై డాక్ వెళ్ళినప్పుడు షిప్లో ఉన్న జనరేటర్స్ అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే జనరేటర్స్ ఫ్రెష్ వాటర్ ఇంకా సీ వాటర్తోనే నడుస్తాయి కాబట్టి వాటర్ ఉండదు. అందువల్లనే ఇది పోర్ట్ నుంచి మాకు కరెంట్ అయితే ఇస్తారు. మీరు చూస్తున్నారుగా, ఇవంతా
సిస్టమ్ అంతా చాలా బాగుంటుందండి, ఎక్సైటింగ్గా ఉంటుంది ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో. ఇది నార్మల్గా షిప్ డ్రై డాక్ తీసుకుని వెళ్ళేదండి, ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. బట్ మీరు చూస్తున్నారు అక్కడ షిప్ అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి మొత్తం ఆఫ్ చేస్తారు. ఇంకా ఇవైతే వెల్డింగ్ మిషన్స్ అండి, ఇక్కడ నుంచి కేబుల్స్ అయితే లాక్కుని వెళ్తారు వెల్డింగ్ మిషన్స్ ఇవన్నీ. ఆల్మోస్ట్ ఇండోనేషియా క్రూ ఉంటారండి ఎక్కువగాన. ఇండోనేషియా క్రూ ఇక్కడ వర్క్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది ఈ వెహికల్స్ యూస్ చేసుకునేనండి, ఈ వెహికల్స్ యూస్ చేసుకుని డీజిల్తో రన్ అవుతాయి వెహికల్స్, చాలా ఎలక్ట్రికల్ కూడా ఉంటాయి. ఈ వెహికల్స్ యూస్ చేసుకుని పెయింటింగు తర్వాత మిగతా పనులన్నీ చేస్తారు, పెయింటింగు, స్క్రబ్బింగు, ఇంకా రైటింగ్, ఇంకా చాలా చేస్తారు. సో ఎందుకంటే షిప్ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి. ఇదంతా పోర్ట్సేనండి, ఇది డాక్యార్డ్లోనే ఉంటుంది. ఇక్కడ నార్మల్గా వర్క్ కావాలంటే మాత్రం ఆల్మోస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇండోనేషియా వాళ్ళని అడిగితే ఆల్మోస్ట్ $2,000లోనే $2,000 నుంచి $3,000 పే చేశారంట. శాలరీ వచ్చేసి $1,000 వస్తుంది. బట్ ఫెసిలిటీస్ చాలా బాగుంటుందండి ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకి. ఇది చూసారుగా, చాలా చాలా హైట్లో ఉన్న క్రెయిన్స్ ఓన్లీ ఇక్కడ డ్రై డాక్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారండి, టైం టేకన్ తీసుకున్నా సరే. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇవి పైప్స్ అండి షిప్లోని. ఇప్పుడు మాకు యూజువల్లీ ఇవన్నీ కూడా రోప్స్ అయితే ఎప్పుడైతే కడతారో వాటికి ఉపయోగిస్తారు ప్రజెంట్. ఇది ఆ పక్కన చూసారుగా, అది కోస్ట్ గార్డ్ వెసల్ ప్రజెంట్ అయితే వచ్చింది. చాలా రోజులు అయిందండి, ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నది. అలాగే ప్రతి షిప్ వస్తుంది. మీకు ఇంకో షిప్ చూపిస్తాను, ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నది. మీరు చూస్తున్నారుగా, ఈ షిప్ అయితే అండర్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ వైర్స్ ప్రతి ఒక్క ఐటెం ఉంటుందండి. ఏవైతే షిప్ బిల్డింగ్ అవసరమైతే ఐటమ్స్ ఉంటాయో ముందు నుంచే తెప్పించుకుంటారు. మ్యాక్సిమం జపాన్ నుంచే వస్తాయి ఇక్కడికి సిస్టమ్ అంతా. ఎందుకంటే చైనీస్ నుంచి రావడానికి అక్కడ క్వాలిటీ తక్కువ అనేసి మ్యాక్సిమం జపనీసే యూస్ చేస్తారు షిప్పింగ్ ఇండస్ట్రీలోని. జపనీస్ ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది జపనీస్ ప్రోడక్ట్స్ అన్నీ. మీరు చూస్తున్నారుగా, కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది జోన్షిన్ షిప్ బిల్డింగ్ గ్రూప్ అండి. మేము ఉన్నది జోన్షిన్ షిప్ బిల్డింగ్ గ్రూపు, జపాన్ మేడ్. ఇది ఇంతకుముందు మేము చెప్పినట్టుగానే. మీరు ఇప్పుడైతే చూస్తున్నారుగా, డ్రై డాక్లోని ఎలాగుంటుందో అవన్నీ మీకు చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగాలనుకుంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఆయిల్ ట్యాంకర్ షిప్లోని ఏమేమి ఉంటాయి కూడా మీకు ఇక ముందు చాలా వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇంజిన్ రూమ్లోని ఎలాగుంటుందో అది కూడా వీడియోస్ అయితే చేస్తాను. మీకు మొత్తం ఒక అవగాహన వస్తుందండి. చాలామంది న్యూ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. కానీ ఎవరు కూడా ఏజెంట్ ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్గా కంపెనీస్ ద్వారా వెళ్ళేటట్టుగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇండియన్ ఏజెంట్స్ చాలా మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లాంట్స్ అయితే సెటప్ చేశారండి. ఇది ఎథలిన్ గ్యాస్ అండి, ఇది ఎథలిన్ గ్యాస్ షిప్లోని ఎక్కువగా యూజ్ అవుతుంది షిప్ మిషనరీకి. ఇది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్యాక్స్ అండి. ఇవి ప్రజెంట్ హాలిడే కాబట్టి ఎవరు లేడు ఇక్కడ, లేకపోతే చాలామంది ఉంటారు క్రూ. ఆల్మోస్ట్ అందరూ ఇండోనేషియా వాళ్ళే, హాలిడేస్ ఇక్కడ. ఇదంటే ఆఫీస్ రూమ్ అండి ఇది ఈ కంపెనీకి. చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, చాలా పెద్ద కంపెనీ ఇది. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారుగా ముందున అది కూడా గేటు. అలా ముందుకు వెళ్తే అక్కడ నార్మల్గా బుద్ధిజం చేసే వాళ్ళకి, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అయితే కొత్తగా కట్టారండి. ఇది చాలా బాగుంది.
తర్వాత నేను దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే ఏమైనా జాబ్స్ ఏమైనా పడినా కూడా మీకు డైరెక్ట్గా చెప్తాను. కానీ మా కంపెనీలో జాబ్స్ ఏమైనా కావాలనుకుంటే చాలా వరకు చైనీస్ వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ చేస్తున్నారండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ తర్వాత నా బ్రదర్ కూడా ఉన్నారు వెయిటింగ్లోనే. బట్ చాలా వరకు ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ చైనీస్ వచ్చిన వాళ్ళనే ప్రిఫర్ చేసుకుంటున్నారు ఇండియా నుంచి ఎవరైతే వస్తున్నారో. కానీ ఎవరైతే మిక్స్డ్ క్రూ ఉన్నారో ఇండోనేషియా వాళ్ళకైతే ఆల్రెడీ ఏజెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ పే చేసి వాళ్ళు వచ్చేస్తున్నారు. బట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా రావాలి వితౌట్ ఏజెంట్. కాబట్టి వాళ్ళు ఎవరైతే చైనీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే చైనీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. చైనీస్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం వలన మామూలు ఆఫ్లైన్లోనే ఆన్లైన్లో కూడా చాలా వర్క్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా థ్యాంక్స్. చాలా రోజులైందండి వీడియో చేసి. సో ఫైనల్లీ ఇక ముందు నుంచి కూడా ఎలా చేశానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. సో థ్యాంక్స్ అండి. ఉంటాను. జై శ్రీరామ్.